వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి రావటం అంటే అంతకు మించిన అసౌకర్యం మరొకటి ఉండదు. ఐబిఎస్ బారిన పడ్డప్పుడు ఇదే జరుగుతుంటుంది. పొద్దస్తమానం పేగుల్లో ఒకటే గడబిడగా ఉంటుంది. అయితే విరేచనాలు లేదంటే మలబద్ధకం పట్టుకుని వేధిస్తూ ఉంటాయి. పొట్టంతా ఉబ్బరంగా అజీర్తిగా ఉంటుంది. పొట్టలో కనిపించే ఈ రకమైన బాధల్ని ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అని, వాడుకలో ఐబిఎస్ అని పిలుస్తారు. తీరని వేదనకు గురిచేసే ఐబిఎస్ సమస్యకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పొట్ట ఒక రహస్యాల పొట్ట. అసలే రహస్యాల పొట్టగా ఉన్న ఈ పొట్టను మనమే చేజేతులా మరింత జటిలంగా తయారు చేసుకుంటున్నాం. గతి తప్పిన జీవనశైలి, గజిబిజిగా మారిన ఆహారపు అలవాట్లతో ఇవాళ చాలా మందిలో అనేక జీర్ణకోశ వ్యాధులు వచ్చి పడుతున్నాయి. అందులో ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్గా పిలుచుకునే ఐబిఎస్ వ్యాధిని ప్రధానంగా చెప్పుకోవాలి. ఐబిఎస్ విచిత్ర వ్యాధికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఎన్ని పరీక్షలు చేసినా ఏమీ ఉండదు, కానీ వ్యాధి మాత్రం ఓ పట్టాన వదిలిపెట్టదు. వరుసపెట్టి విపరీతమైన విరేచనాలు, లేదంటే అసలు కొంతకాలం విరేచనమే కాదు. వీటికి తోడు కడుపు నొప్పి, ఉబ్బరం, అన్నీ నిరంతరం మనసును తొలుస్తుండే బాధలే. ఇంతటి ఇబ్బంది అనుభవిస్తున్నా పేగుల్లో ఏమీ ఉండదు. దీన్నే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్గా నిర్ధారిస్తారు. అందుకే ఈ వ్యాధి విషయంలో మనం పేగులను, శరీరాన్నే కాదు, మనసును, మొత్తం అంతర్గత వాతావరణాన్ని అర్థం చేసుకోవటం అవసరం. ఐబిఎస్ అనే సిమ్టమ్ జీవితంలో ఎప్పుడో ఒకసారి రాని మనిషి అంటూ ఉండడు సమాజంలో, అంత కామన్ ఇది. ఇది ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటే దాని పేరులో ఉన్నట్టుగా బోవెల్స్ అంటే మన పేగుల్లో ఇరిటేషన్, కొన్ని బ్యాలెన్స్ తప్పడం వల్ల పేగుల మూమెంట్ కానివ్వండి, పేగులో బ్యాక్టీరియా కానివ్వండి, దాని హెచ్చుతగ్గుల వల్ల ఈ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. జనరల్గా ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అనేది 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తాం. ఒకటి డయేరియా ప్రిడామినెంట్ అంటాం, ఐబిఎస్డి అని. రెండోది ఐబిఎస్సి అంటే కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్. ఇంకోటి ఐబిఎస్ పెయిన్ వెరైటీ ఆర్ మిక్స్డ్ వెరైటీ. పెయిన్ అంటాం, పెయిన్ అంటే ఎక్కువ కడుపులో నొప్పి ఉండటం. మిక్స్డ్ వెరైటీ నాలుగోది, అంటే బోత్ ఇవన్నీ కలిసి ఉండొచ్చు, ఒకసారి కాన్స్టిపేషన్, ఒకసారి డయేరియా, ఒకసారి పెయిన్. సో ఐబిఎస్ డయేరియా ప్రిడామినెంట్ అంటే వాళ్ళలో ఈ పొట్ట ఉబ్బరం ఉండటం, పొట్టలో నొప్పిగా ఉండటం, ఎక్కువసారి మోషన్స్కి వెళ్తారు. వాళ్ళు ఓన్లీ డే టైం ఎక్కువ మోషన్స్ వెళ్తారు. నైట్ టైం పడుకుంటే దట్ వోంట్ డిస్టర్బ్ దేర్ స్లీప్, నైట్ టైం లేచి వెళ్ళరు. సో అది వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. ఐబిఎస్ కాన్స్టిపేషన్ అంటే ఈ పొట్టలో ఇబ్బందులతో పాటు మోషన్ రాదు వాళ్ళకి. అంటే రోజుకి ఒకసారి వెళ్ళాల్సింది 2 రోజులు 3 రోజులు ఒకసారి వెళ్ళటం, లేదా వారానికి 2 సార్లు వెళ్ళటం, లేదా వెళ్ళిన తర్వాత కూడా సాటిస్ఫాక్టరీ లేక మళ్ళీ వెళ్ళటం, 3-4 సార్లు వెళ్తారు పొద్దున్నే లేకంగానే. సో ఇది ఐబిఎస్ కాన్స్టిపేషన్ అంటాం. ఐబిఎస్ పెయిన్ ప్రిడామినెంట్ అంటే కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంగా ఉండటం, ఏం తినుకున్నా సరే అదొక సాఫ్ట్ పెయిన్ ఒకటి ఉండటం, అది ఒక టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్. సో ఇట్లా ఐబిఎస్ అనేది డిఫరెంట్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి. దాంట్లో బేసిక్గా ఈ 3 వెరైటీస్ కామన్గా చూస్తూ ఉంటాం. అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల ఇవన్నీ ట్రిగర్ అవుతాయి. సో అవి ట్రిగర్ అయిన తర్వాత ఏమవుతుందంటే మీరు హెల్దీ లైఫ్ స్టైల్కి మళ్ళీ వచ్చినా సరే ఆ సిమ్టమ్స్ అట్లానే ఉంటాయి. సో ఆ అన్హెల్దీ లైఫ్ స్టైల్లో ఒకటి ఒబిసిటీ, వెయిట్ బాగా ఎక్కువ ఉండటం, దెన్ బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, ఆ తర్వాత టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవటం, అండ్ జాబ్ పరంగా ఏమైనా స్ట్రెస్ టెన్షన్స్ ఎక్కువ, పర్సనల్గా టెన్షన్స్ ఎక్కువ అవటం, ఇవన్నీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. మన పేగులకి మన మెదడుకి డైరెక్ట్ సంబంధం ఉంటుంది. అది సైంటిఫిక్గా ఇట్స్ ప్రూవెన్ థింగ్, మనకు తెలియదు. కానీ సో ఈ పేగుల్లో ఏదైతే అవుతుందో అది మీకు బ్రెయిన్లో రిఫ్లెక్ట్ అవుతుంది, బ్రెయిన్లో ఏదైతే అవుతుందో అది పేగుల మీద రిఫ్లెక్ట్ అవుతుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకని గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ సైంటిఫిక్ థియరీ. అదే మెదడులో మీకు టెన్షన్స్ పెరిగితే అది ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ మీ పేగుల మీద పడుతుంది. ఇది నథింగ్ బట్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్. ఐబిఎస్ జీర్ణకోశ వ్యాధుల్లో అతి ప్రధానమైంది. నిజానికిది వ్యాధి కాదు, సిండ్రోమ్ అంటే పలు రకాల లక్షణాల సమ్మేళనంగా కలిసిన శారీరక సమస్య. కడుపులో గాని పేగుల్లో గాని ఎలాంటి పుండు లేకుండానే ఒక రకమైన అలజడి మొదలై ఈ వ్యాధి వచ్చి పడుతుంది. లక్షణాల తీవ్రతను బట్టి వ్యాధి నిర్ధారణ చేయటం జరుగుతుంది. వీటి లక్షణాలు 3 నెలల పాటు అలాగే కొనసాగితే ఐబిఎస్గా నిర్ధారిస్తుంటారు. ఐబిఎస్ ఉన్నవారికి కడుపు నొప్పితో పాటు ఉబ్బరం,
రోజుకు 3-4 సార్లు విరేచనాలు, మలబద్ధకం, మల విసర్జన సమయంలో పరుగున వెళ్లాల్సి రావటం ఉంటుంది. ఆందోళన, భయంగా ఉన్న సమయాల్లో మల విసర్జనకు తప్పక వెళ్లాల్సి వస్తుంది. దీని కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గి నీరసించిపోవటం జరుగుతుంది. విరేచనాలు, మలబద్ధకం ఒకదాని తర్వాత మరొకటి సంక్రమించటంతో చికాకు, కోపం పెరిగి మానసిక ప్రశాంతత లోపించటం వంటివి జరుగుతాయి. అలారం సిమ్టమ్స్ అని ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్. ఒకటేంటంటే మోషన్ లూజ్గా వస్తుంది సరే, బట్ దాంట్లో ఎప్పుడన్నా బ్లడ్ నోటీస్ చేయటం, నల్లగా కానీ ఎర్రగా కానీ రూపంలో కానీ, లేదంటే కడుపు బాగా నొప్పి ఉండి మోషన్ వెళ్ళిన తర్వాత తగ్గిపోవటం, లేదంటే మోషన్ అయిన తర్వాత కడుపు నొప్పి రావటం, వెయిట్ లాస్ అవ్వటం, పగలే కాకుండా రాత్రిపూట కూడా నిద్రలో లేచి మీరు 2-3 సార్లు 4-5 సార్లు బాత్రూమ్కి వెళ్ళి మోషన్కి వెళ్ళి రావటం, లేదంటే మోషన్లో జగటా బంక ఉండి కొన్ని ఏమన్నా చిన్న క్రిములు, పురుగులు లాంటివి ఒకసారి కనిపిస్తాయి అవి. సో ఇవన్నీ అలారం సిమ్టమ్స్. ఇలా కానీ మోషన్లో ఏదైనా తేడా వస్తే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాలి. ఎందుకంటే దీంట్లో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే బదులు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది లాస్ట్ డయాగ్నోసిస్ అనమాట. దానికంటే ముందు వేరేవన్నీ రూల్ అవుట్ చేసుకుని అప్పుడు ఐబిఎస్ అంటాం. ఎందుకంటే ఐబిడి అని ఉంటుంది, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని. దాంట్లో మీకు 2 రకాలు ఉంటాయి, క్రాన్స్ డిసీజ్ అండ్ అల్సరేటివ్ కొలైటిస్ అని. దాంట్లో కూడా ఈ సిమ్టమ్సే వస్తాయి. బట్ అలా అని చెప్పి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయకుండా ఐబిఎస్ అని వదిలాము అంటే తర్వాత అది చాలా ప్రాబ్లం వస్తుంది. దట్ ఆల్సో మే లీడ్ టు క్యాన్సర్ ఇన్ సమ్ కేసెస్. ఐబిఎస్ అని మనం నిర్ధారించిన తర్వాత అండి, డయేరియా ఎక్కువ ఉంటే వాళ్ళలో అఫ్కోర్స్ ఒక యాంటీబయాటిక్ కోర్స్ ఒకటి ఇస్తాము. ప్రోబయాటిక్స్ అని ఉంటుంది, అంటే న్యాచురల్గా మనకి పేగుల్లో బ్యాక్టీరియా ఉంటుంది. చెడు బ్యాక్టీరియా ఎక్కువ మోతాదులో వస్తే ఈ సిమ్టమ్స్ వస్తాయి. సో దానికి మనం మంచి బ్యాక్టీరియా క్యాప్సూల్స్ రూపంలో బయట నుంచి ఇస్తాం. న్యాచురల్గా తినే పెరుగులోనే ప్రోబయాటిక్ అనేది ఎక్కువ ఉంటుంది. సో పెరుగు వెరీ ఇంపార్టెంట్. కాన్స్టిపేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళలో లాక్సేటివ్స్ అంటాం, మోషన్ లూజ్గా చేసి ఫ్రీగా అవ్వటానికి చేసేది అదొకటి. కొన్ని ప్రోకైనెటిక్స్ అంటాం, అంటే పేగులు కదలిక వేళల్లో మందగిస్తుంది. సో ఆ పేగులు కదలిక పెంచడానికి కొన్ని మందులు ఉంటాయి, అవి ఇస్తాం. పెయిన్ అంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ మీద యాక్ట్ చేసే కొన్ని డ్రగ్స్ ఉంటాయి, అవి ఇస్తాం. వీటితో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళు ఒబిసిటీ ఎక్కువ, లావుగా బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గటం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ చేయటం, జిమ్ అలాంటివి, వెయిట్ రిడక్షన్ ఎక్సర్సైజెస్ చేయటం, దెన్ ఆఫ్ కోర్స్ యోగా, మెడిటేషన్. బేసిక్గా గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది మీకు బ్రెయిన్లో టెన్షన్స్ ఉంటే వాటిని బెస్ట్ వే ఆఫ్ ఎరాడికేటింగ్ ఆర్ గెటింగ్ రిడ్ ఆఫ్ ఇస్ యోగా అండ్ మెడిటేషన్. ప్రివెన్షన్ పార్ట్లో అగైన్ హెల్దీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయటం, మంచి హైజీనిక్ ఆహారం తినటం, న్యూట్రిషియస్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అది తీసుకోవటం. మెయిన్ స్ట్రెస్, టెన్షన్స్ ఏమైనా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం. ఎందుకంటే మనసు ప్రశాంతంగా లేకపోతే మెదడులో టెన్షన్స్ ఉంటే అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా మీ పేగుల మీద పడుతుంది. పొట్టలో గడబిడ సునామీని తెచ్చిపెట్టే ఈ ఐబిఎస్ వ్యాధి దీర్ఘకాలంలో వచ్చిపడి వేధించే వ్యాధి. శారీరక వ్యాయామం లేకపోవటం, ఆహారపు వేళలు గతి తప్పటం, టీ, కాఫీలు, పొగాకు, మద్యపానం లాంటి అలవాట్లకు బానిసలవ్వటం, అదే పనిగా ఎక్కువసార్లు తినటం, ఆందోళనలు, ఒత్తిళ్లు ఎక్కువగా ఉండి నిద్ర సరిగా లేకపోవటం, ఇవన్నీ కూడా ఐబిఎస్ జబ్బును తెచ్చిపెట్టే కారణాలు. అందుకే ఆహారం, వ్యాయామం, నిద్ర, మానసిక చికాకులు తదితర విషయాల్లో జీవనశైలిని చక్కగా మలుచుకుంటే ఐబిఎస్ సమస్యను నివారించుకో.